మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. పశ్చిమ బెంగాల్లో దారుణ ఘటన మరోసారి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 11 ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేసిన అనంతరం హత్య చేశారు. బాలిక మృతదేహం ఒక సంచిలో లభ్యమైంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలకు చెందిన 11 ఏళ్ల బాలిక శనివారం కనిపించకుండా పోయింది. ఒక స్నేహితురాలి బర్త్డే కోసం గిఫ్ట్ కొనేందుకు బాలిక బయటకు వెళ్ళింది. అయితే ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4 వ్యక్తులు తమ బాలికను ఎత్తుకెళ్లారని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బరూర్పూర్ ప్రాంతంలోని సుర్జాపూర్ హట్ ప్రాంతంలో ఒక సంచిలో బాలిక మృతదేహం లభ్యమైంది. బాలికను అత్యాచారం చేసి హతమార్చినట్లు గుర్తించారు. ఈ విషయం తెలియడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. నిందితులను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బరూర్పూర్ జోయినగర్ రోడ్డును దిగ్బంధించారు. వందలాది మంది ఆందోళనకారులు రోడ్డుపై టైర్లు తగలబెడుతూ ఆందోళనకు దిగారు. పోలీసుల వాహనాలపై కూడా దాడి చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కూడా పంపించకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనతో పశ్చిమ బెంగాల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే అనుమానితుల్లో ఒకరిని పట్టుకుని నిలదీయగా అతడు బాలిక మృతదేహం ఉన్న ప్రాంతాన్ని వెల్లడించాడు. ఆ సమాచారం ఆధారంగా సూర్యపూర్ హట్ ప్రాంతంలోని ఒక చెరువు సమీపంలో సంచిలో కుక్కి ఉన్న బాలిక మృతదేహాన్ని గ్రామస్తులు స్వాధీనం చేసుకున్నారు. బాలిక శవాన్ని చూడడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కుటుంబ సభ్యులు, స్థానికులు నిందితుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ఆ తర్వాత మరణించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే బాలిక మృతదేహం లభించడంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న ప్రజలు బరూర్పూర్ జోయినగర్ రోడ్డుపై బైఠాయించి టైర్లను తగలబెట్టి భారీ నిరసనకు దిగారు. పలు పోలీసు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. నిందితులందరినీ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఐజీపీ కంకర్ ప్రసాద్ బరుయి స్వయంగా మెగాఫోన్ ద్వారా నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఘోరానికి ఒడిగట్టిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, ఎవరిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి స్థానిక బీజేపీ నాయకుడు శాంతను మండల్ పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో 4గురిని అరెస్ట్ చేశారు. ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన హామీ రావడంతో నిరసనకారులు రోడ్డు దిగ్బంధనాన్ని విరమించి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు అనుమతించారు.